ఇద్దరూ సంతోషంగా షికార్లు వాటికి వెళుతున్నారా? షికార్లంటే మామూలుగా అనుకున్నావా ఏంటి? ఆయన మనసులో మాట చెప్పాలన్నా నన్ను బయటికి తీసుకెళ్ళి నాకు నచ్చిందల్లా కడుపు నిండా తినిపించి గాని చెప్పరు. నాకు తెలిసే నువ్వు అదృష్టవంతురాలివని. ఎలాంటి మనిషి అయినా నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. అవునే, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. ఇప్పుడైతే నా పేరు తలుచుకోకుండా ఉండలేరు. నువ్వు నీ కాపురం ముచ్చట్లు చెబుతుంటే మనసుకి హాయిగా ఉంది. అవును, నువ్వు ఆ గది మార్చి నీ మొగుడి గదికి వెళ్ళిపోయావా లేదా? నేను దూరంగా ఉందాం అనుకున్నా ఆయన ఉండనిస్తారా? దూరంగా ఉంటే ఎలా అర్థం చేసుకుంటాం? దగ్గరుంటేనే కదా అర్థమయ్యేదని నన్ను గదికి తీసుకువెళ్ళిపోయి ఒకటే కబుర్లు. ఆ కొంపదీసి నీ మొగుడు పక్కనే ఉన్నాడా ఏమిటి? మాట్లాడతావా? వద్దులేవే. నీ కాపురం గురించి కూపీ లాగుతున్నానని అబ్బాయి అపార్థం చేసుకుంటాడు. కంగారు పడుకు, ఆయన ఇప్పుడు నా పక్కన లేరులే. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆయన పని రాక్షసుడు కదా. ల్యాప్టాప్ ముందేసుకొని ఏదో పని చేసుకుంటూ ఉంటే నేనలా గది బయట తిరుగుతున్నా. అవునా? సరే సరే, పొద్దుపోయింది, నువ్వెళ్ళి పడుకో. ఉంటానమ్మా. ఇంకాసేపు మాట్లాడే, నాకిప్పుడప్పుడే నిద్ర పట్టదు. నీ మొగుడెప్పుడు పనులు పనులు అంటూ ఆరోగ్యం గురించి పట్టించుకోడనుకుంటా. కొంచెం నువ్వే కనిపెట్టుకొని ఉండాలే. అలాగే లేవే. నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నావా? ఏంట్రా నిద్రపోకుండా కలలు కంటున్నట్టున్నావు? నేను సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వలేరు కదా మీరు. నువ్వు సంతోషంగా ఉండాలనే నేను కోరుకునేది కూడా. అది నీకు అర్థం కాక నేను ఓర్వలేకపోతున్నానని అంటున్నావు. పెళ్లి చేసుకున్నవాడివి చక్కగా కాపురం చేసుకుని గంపెడు పిల్లల్ని కనరా అంటే నిద్రపోకుంటూ కలలు కంటున్నావు. కంటారు పిల్లల్ని. మీ దుర్మార్గపు ఆలోచనలు తెలీదా నాకు? 6 నెలల తర్వాత నాకు దొరకబోయే ఫ్రీడమ్ గురించి కలలు కంటున్నాను. అచ్చా, 6 నెలల తర్వాత నీకు ఫ్రీడమ్ దొరుకుతుందా? అగ్రిమెంట్ వేశారుగా, గెలిచేది నేనే. అసలు అగ్రిమెంట్ టైమే స్టార్ట్ అవ్వకుండా నెగ్గుతానని బాగా విర్రవీగుతున్నావు. వాట్? అగ్రిమెంట్ టైం స్టార్ట్ అవ్వలేదా? ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఇవాళ అగ్రిమెంట్ వేశాం కదా. అగ్రిమెంట్ వేశావు, కానీ అగ్రిమెంట్ క్లాజ్ ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదు కదా. నేను పక్కాగా అగ్రిమెంట్ని ఫాలో అవుతున్నాను. గాడిద గుడ్డు ఫాలో అవుతున్నావు. అగ్రిమెంట్ ప్రకారం నువ్వు 6 నెలలు కలిసి ఉండాలి. కానీ ఎక్కడ కలుసున్నారు? కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, లేదంటారేంటి? హలో, కలిసి ఒకే ఇంట్లో ఉంటే కలుసున్నట్టు కాదు, ఒకే గదిలో కలిసి ఉండాలి. వాట్? ఒకే గదిలో కలిసి ఉండాలా? నేను ఒప్పుకోను. అయితే నువ్వు అగ్రిమెంట్లో ఓడిపోయినట్టే లెక్క. నువ్వు ఓడిపోయినని ఒప్పుకొని జీవితాంతం మధుతో కలిసి బ్రతకాలి. మీరు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకండి. లేనిపోని ఫిట్టింగ్లు కాదురా కుమార, ఉన్న ఫిట్టింగ్లే చెప్తున్నాను. నువ్వు మధు 6 నెలల పాటు భార్యాభర్తలుగా కలిసి ఉండాలి అంటే ఒకే గదిలో ఉండాలి. అలా భార్యాభర్తలుగా కలిసుండి ఆ తర్వాత నువ్వన్నట్టు తనతో బ్రతకలేను అంటే నువ్వు కోరుకున్నట్టు విడాకులు తీసుకోవచ్చు. నువ్వు నాన్నవి కాదు, శత్రువువి. నీలాంటి దొంగన కొడుకులకి మంచి చెప్పే తండ్రి శత్రువుగానే కనిపిస్తాడ్రా. చాలు, ఇప్పుడేమంటారు? అగ్రిమెంట్ చెలామణిలోకి రావాలంటే నువ్వు మధు ఒకే గదిలో ఉండాలి. ఆ రాక్షసిని నా గదిలోకొచ్చి ఉండమనండి. నా కోడలు దేవతరా, నువ్వే రాక్షసుడివి. అయినా నీ పెళ్ళాన్ని నీ గదిలోకి వచ్చి ఉండమని నేనెందుకు చెప్తాన్రా? నీ భార్యని నువ్వే వెళ్ళి పిలుచుకో. నేను వెళ్ళి పిలవాలా? నేను పిలవను. పిలవద్దు. ఎప్పటినుంచైతే మీరిద్దరూ కలిసి ఒకే గదిలో ఉండడం మొదలు పెడతారో
అప్పట్నుంచే అగ్రిమెంట్ అమలవుతుంది. అంతవరకు నీకే టైం వేస్ట్. నేను వెళ్ళి పిలిస్తే తన ముందు నేను వెధవని అయిపోతాను. గౌరీతో చెప్పి నా గదికి షిఫ్ట్ అవ్వమని చెప్పండి. నువ్వు ఈ అగ్రిమెంట్లో గెలవని క్లియర్గా అర్థమైపోయిందిరా. జీవితాంతం మధు మొగుడిగా బ్రతకడానికి ప్రిపేర్ అయిపో. నో, అసలు అలాంటి దారుణమైన ఛాన్స్ నేను తీసుకోను. అయితే వెళ్ళి నీ భార్యను పిలుచుకురా. నా కర్మ. అక్క, నువ్వు పగబట్టి వాళ్ళ కాపురాన్ని కోల్చడానికి ప్లాన్ చేసినట్లేదు, పని కట్టుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ప్లాన్ చేసినట్టుంది. రేయ్, అస్సలే ఇరిటేషన్లో ఉన్నాను. గూబ గుయ్యమనిపించేయగలను. నోరు మూసుకునుండు. చూసావమ్మా, నీ కూతురు చేసే పనులకు నన్ను చంపేస్తానంటోంది. అరే, వసపిట్లా వాక్కుండా నోరు మూసుకుని పడుండు. దేవకి, నాకు డౌటే. వాడు నిజంగానే నువ్వు చెప్పిన మాటలకి ఆ పిల్లతో కలిసి బ్రతకాలని డిసైడ్ అయ్యాడంటావా? వాడు నాతో అలానే అన్నాడమ్మా. కానీ వాడు నాతో అబద్ధం చెప్తున్నాడని నా మనసు చెప్తోంది. వాడి మనసులో వేరే ఇంకేదో ఆలోచన ఉంది. వాడికి ఏ ఆలోచనలు లేవు. లేనిపోయిన ఆలోచనలు నువ్వే కల్పించావు. ఇదిగో మళ్ళీ నువ్వు కోపడినా పర్వాలేదు. వాడి స్పీడ్ చూస్తుంటే అయస్కాంతంలా అతుక్కుపోయేలా ఉన్నాడు. అదిగో అటు చూడండి వాణ్ణి. వాడిని చూసావా? ఆ పిల్ల రూమ్ వంకే చూసుకుంటూ వెళ్తున్నాడు. చూసావంటే వాడేదో స్టేజ్ మీద పాట పాడుతున్నట్టు గొంతు ఎన్నిసార్లు సవరించుకుంటున్నాడో. అది గొంతు సవరించుకోవడం కాదే, పిట్ట కోతకొచ్చి కొయ్యడం చేతకాక ప్రాక్టీస్ చేస్తుంది. మంచినీళ్ళు కావాలంటే డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. ఇది డైనింగ్ హాల్ కాదు, నా రూమ్. మంచినీళ్ళ కోసం ఎవరు వచ్చారు? మరిందాకటి నుంచి షకిలిస్తున్నారు. సెక్కిలించడానికి నేనేమన్నా గుర్రన్నా? సౌండ్ నాకు అలాగే అనిపించింది. నా తప్పు కాదు. నేనెందుకు వచ్చానో అడగవా? అడిగే ఇంట్రెస్ట్ నాకు లేదు. మీరేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పాలనే వచ్చాను. ఏంటది?